హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 80 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? ఏదైతే సీక్వెన్స్కి కామన్ రేషియో అనేది ఉంటుందో ఆ సీక్వెన్స్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఏ ఇంటూ ఆర్, ఏ ఇంటూ ఏఆర్ స్క్వేర్, సో ఆన్. ఏ అనేది ఏంటి? ఫస్ట్ టర్మ్ అని తెలుసు. అండ్ ఆర్ అనేది ఏం తెలుసు? ఆర్ అనేది కామన్ రేషియో అని తెలుసు. ఓకేనా? అండ్ అదేవిధంగా ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క సమ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అని చేస్తే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే వాటి యొక్క సమ్ అనేది వస్తుంది. అయితే సపోజ్ ఇప్పుడు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే సమ్ అనేది ఏమవుతుంది? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే అక్కడ ఎన్ అనేది టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు సమ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. ఓకే, ఇప్పుడు ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఎస్ ఏమవుతుంది? ఇక్కడ ఏతో మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ అంటే ఏ ఇంటూ ఏ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. సింప్లిఫై చేస్తే ఏ బై 1 మైనస్ ఆర్ మైనస్ ఏ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. అండ్ -1 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే కనుక ఆర్ పవర్ ఎన్ అనేది టెన్స్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అనేది టెన్స్ టు 0 అవుతుంది. సో ఆ విధంగా ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క సమ్ ఏమవుతుందంటే ఎస్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ మైనస్ ఈ టర్మ్ ఏమవుతుంది? టెన్స్ టు 0 అవుతుంది కదా. సో దేర్ ఫోర్ ఎస్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ అవుతుంది. సో ఇది ఎప్పుడు? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క సమ్. ఓకే, అండ్ ఇక్కడ ఆర్ వాల్యూ అనేది ఏ విధంగా ఉండాలి? -1 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1 అయి ఉండాలి. సపోజ్ ఆర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే కనుక అప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క సమ్ అనేది టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఓకేనా? ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుందామా, ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? ఇక్కడ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఇచ్చారు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనగానే ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ ఆర్ అంటే ఏంటి? కామన్ రేషియో. కామన్ రేషియో ఏ విధంగా వస్తుంది? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేయండి. సెకండ్ టర్మ్ ఏంటి? 1/3 బై ఫస్ట్ టర్మ్ 1 చేస్తే ఏమొస్తుంది? 1/3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా ఉన్నాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు సమ్ ఏమవుతుంది? ఎస్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్. ఏ అంటే ఏంటి వాల్యూ? 1 బై 1 మైనస్ ఆర్. కామన్ రేషియో వాల్యూ ఎంత ఇక్కడ? 1/3. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ 1/3 అంటే ఏమవుతుంది? 3 మైనస్ 1/3 దట్ ఈస్ 1 బై 2/3 అవుతుంది. సో రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుంది? 3/2. 3/2 అంటే వాల్యూ 1.5. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. ఈ సెకండ్ ప్రాబ్లం కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ రాయండి. ఏ ఈక్వల్ టు ఏంటి? 6. అండ్ ఆర్ కామన్ రేషియో ఏ విధంగా ఫైండ్ చేస్తాం? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేయండి. 1.2/6 చేయండి. ఏమవుతుంది? 0.2. సో ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో తెలుసు. సమ్ ఫార్ములా ఏంటి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏ బై 1 మైనస్ ఆర్. ఏ అంటే ఏంటి? 6 బై 1 మైనస్ ఆర్ అంటే ఇక్కడ 0.2. 6 బై 1 మైనస్ 0.2 చేయండి. ఏమొస్తుంది? 0.8. సో ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 60/8. 4 2s 4 15s 2 7.5s. సో ఇక్కడ సమ్ ఏమైంది? 7.5 అయింది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఎస్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నామంటే అక్కడ ఆర్ వాల్యూ ఏ విధంగా ఉండాలి? ఆర్ వాల్యూ అనేది -1 అండ్ 1 మధ్య ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది? 5 20/7 80/49 సో ఆన్.
సో ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది అండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ కామన్ రేషియో ఫైండ్ చేయండి. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 20/35, 5 4s 5 7s. సో కామన్ రేషియో అనేది 4/7. ఇప్పుడు సమ్ ఫైండ్ చేయండి. సమ్ అంటే ఫార్ములా ఏంటి, a/1 - r. ఏ అంటే వాల్యూ 5/1 - r అంటే ఇక్కడ ఏంటి 4/7. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/1 - 4/7 ఏమవుతుంది 3/7. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 7/3. దట్ ఈజ్ 35/3. సో దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది, -3/4, 3/16, -3/64. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి -3/4 అండ్ రేషియో ఫైండ్ చేయండి. ఏమవుతుంది సెకండ్ టర్మ్ 3/16 బై ఫస్ట్ టర్మ్ -3/4. దట్ ఈస్ ఈక్వల్ టు 3/16 × 4/-3. 3 క్యాన్సిల్ అయింది, 4 4s. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/4 అనేది కామన్ రేషియో అవుతుంది. ఇప్పుడు సమ్ ఏమవుతుంది, s ఈక్వల్ టు a/1 - r. ఏ అంటే ఏంటి -3/4 బై 1 - r అంటే ఇక్కడ ఏంటి -1/4. మైనస్ ప్లస్ అవుతుంది 1/4 -3/4 బై 1 + 1/4 ఏమవుతుంది 5/4. 4 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంటుంది -3/5. సో దిస్ ఈస్ ద సమ్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్. ఓకేనా. సో s ఈక్వల్ టు a/1 - r అనేది ఏంటి, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే సమ్ ఏ విధంగా ఫైండ్ చేయాలని. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారు, ప్రూవ్ దాట్ 3/1/2 × 3/1/4 × 3/1/8 ఈక్వల్ టు 3 అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూడండమ్మా. సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఏంటి ఇక్కడ 3/1/2 × 3/1/4 × 3/1/8 × సో ఆన్. సో ఇక్కడ బేసెస్ అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. 3/1/2 + 1/4 + 1/8 + సో ఆన్. ఇప్పుడు ఈ పవర్లో ఉన్నది కన్సిడర్ చేయండి. ఏముంది 1/2 + 1/4 + 1/8 + సో ఆన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సీక్వెన్స్ అనేది ఏ విధంగా ఉంది 1/2, 1/4, 1/8, సో ఆన్. ఈ సీక్వెన్స్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అంటే ఇక్కడ ఏంటి కామన్ రేషియో అనేది ఉంది అండ్ ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు సమ్ ఏమవుతుంది s ఈక్వల్ టు a/1 - r. ఏ అనేది ఏంటి ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 1/2. r అనేది ఏంటి కామన్ రేషియో. ఏ విధంగా వస్తుంది సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేయండి. 1/4/1/2 ఏమవుతుంది 1/4 × 2/1. 2 2s 1/2 అనేది కామన్ రేషియో. సో ఏ ఆర్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది ఏ అంటే 1/2 బై 1 - r అంటే 1/2 ఏమవుతుంది 1/2 బై 1 - 1/2 అంటే 1/2. 1/2 1/2 క్యాన్సిల్ అయితే ఎస్ ఏమొచ్చింది 1. దేర్ ఫోర్ సమ్ ఏమొచ్చింది 1/2 + 1/4 + 1/8 + సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3/1/2 + 1/4 + 1/8 + సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఈ సమ్ వాల్యూ ఏమొచ్చిందమ్మా ఇక్కడ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆర్హెచ్ఎస్ వచ్చిందా. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ వచ్చింది. దేర్ ఫోర్ 3/1/2 × 3/1/4 × 3/1/8 సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారమ్మా x ఈక్వల్ టు 1 + a + a² + సో ఆన్ అని ఇచ్చారు అండ్ y ఈక్వల్ టు 1 + b + b² + సో ఆన్ వేర్ మాడ్యులస్ a అనేది <1 అండ్ మాడ్యులస్ b అనేది <1 ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయాలి 1 + ab + a² + b² + సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు xy/x + y - 1 అనేది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ x కన్సిడర్ చేయండి. x ఈక్వల్ టు ఏంటి 1 + a + a² + సో ఆన్. ఓకే,
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది 1 a స్క్వేర్ సాన్. ఈ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది, అంటే కామన్ రేషియో ఉంది. సో ఇక్కడ కామన్ రేషియో అనేది ఉంది. ఓకే, అండ్ ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి సమ్ ఏమవుతుంది s = a/1 - r. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. అయితే ఏ అనేది ఏంటి ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 1. r అనేది ఏంటి కామన్ రేషియో. కామన్ రేషియో ఏ విధంగా ఫైండ్ చేస్తాం, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేయండి, ఏమొస్తుంది a/1 = a. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ టర్ము కామన్ రేషియో తెలుసు కాబట్టి సమ్ ఏమవుతుంది, సమ్ అంటే ఏంటి 1 + a + a² + so on = ఏమవుతుంది a. అంటే ఇక్కడ 1/1 - r అంటే a. అండ్ 1 + a + a² + so on అనేది దేని వాల్యూ x వాల్యూ, x = 1/1 - a. సో ఇది సింప్లిఫై చేయండి, ఏమవుతుంది 1 - a = 1/x. దట్ ఇంప్లైస్ a ఏమవుతుంది 1 - 1/x అవుతుంది. అదేవిధంగా y కన్సిడర్ చేయండి, y = ఏమి ఇచ్చారు 1 + b + b² + so on. ఇక్కడ ఈ సీక్వెన్స్ కూడా ఏ విధంగా ఉంది, హియర్ 1 b b² so on ఈజ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది అండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఏమవుతుంది s = a/1 - r. ఏ అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 1 అండ్ r అనేది కామన్ రేషియో. కామన్ రేషియో ఏ విధంగా ఫైండ్ చేస్తాం, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, ఏమవుతుంది b. సో సమ్ ఫైండ్ చేయండి, ఏమవుతుంది సమ్ ఏంటి 1 + b + b² + so on = a. ఏ వాల్యూ 1/1 - r అంటే b. ఈ 1 + b + b² + so on ఇదేని వాల్యూ y వాల్యూ కదా, y = 1/1 - b. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది 1 - b = 1/y. దట్ ఎంప్లాయిస్ b = 1 - 1/y. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూ ఏమొచ్చింది 1 - 1/x, b వాల్యూ ఏమొచ్చింది 1 - 1/y. ఇప్పుడు ఏబి వాల్యూ ఫైండ్ చేయండి. ఏబి ఏమవుతుంది, ఏ అంటే 1 - 1/x, బి అంటే 1 - 1/y. దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, ఫస్ట్ 1తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది 1 × 1 1, 1 × -1/y అంటే -1/y. నెక్స్ట్ -1/xతో మల్టిప్లై చేయండి, -1/x × 1 -1/x, -1/x × -1/y + 1/xy. ఓకే, ఎల్సిఎం తీయండి, ఏమవుతుంది ఎల్సిఎం అనేది xy అవుతుంది. సో xy ఎల్సిఎం అయితే ఇక్కడ డినామినేట్లో 1 కదా, ఇక్కడ xy వస్తుంది అండ్ డినామినేట్లో y ఉంది కాబట్టి -x, ఇక్కడ డినామినేట్లో x ఉంది కాబట్టి ఇక్కడ y వస్తుంది -y + 1. ఓకే, సో ఏబి వాల్యూ వచ్చింది. మనం ప్రూవ్ చేయాల్సిందేంటి 1 + ab + a² b² + so on = xy/x + y - 1 అని ప్రూవ్ చేయాలి. సో కన్సిడర్ చేయండి, నౌ 1 + ab + a² b² + so on. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా సీక్వెన్స్ అనేది ఏ విధంగా ఉంది 1 ab (2) so on ఈజ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది అండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఏమవుతుంది s = a/1 - r. ఏ అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 1 అండ్ r అనేది ఏంటి కామన్ రేషియో. ఏ విధంగా వస్తుంది సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేయండి ab. సో సమ్ s వాల్యూ ఏంటి ఇక్కడ 1 + ab + a² b² + so on = a అంటే 1/1 - r. r అంటే ab. ఇక్కడ ab వాల్యూ మనకి ఏం తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి 1 - xy - x - y + 1/x. సో ఇక్కడ ఎల్సిఎం తీయండి, ఏమొస్తుంది ఎల్సిఎం అనేది xy వస్తుంది. సో ఇక్కడ 1 ఉన్నట్టు కదా, xy ఎల్సిఎం కాబట్టి ఇక్కడ xy మైనస్తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది -xy -× -+x -× -+y -× +-1
XY అనేది క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలింది? 1/x+y-1/xy. సో రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది? xy/x+y-1. దేర్ఫోర్ 1 + ab + a²b² + xy/x+y-1. ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా? అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం సీక్వెన్స్ అండ్ సిరీస్కి సంబంధించి ఎక్సర్సైజ్ 8D అనేది కంప్లీట్ చేసామమ్మా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.